ఫిలిపియన్ దేశంపై ప్రకృతి ప్రకోపాన్ని ప్రదర్శించింది. దీంతో ఆ దేశం చిగురుటాకులా వణికిపోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 భూకంపాలు సంభవించాయి. ఈ ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9గా నమోదైంది. భూకంపం దాటికి సెంట్రల్ ఫిలిప్పీన్స్లోని అనేక ఇండ్లు, పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమయ్యాయి. వీటి శిథిలాల కింద చాలా మంది చిక్కుకున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. 147 మంది గాయపడ్డారు. ఇక సెబు ప్రొవిన్స్లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని తెలియజేశారు. బోగో నగరంలో అత్యధికంగా 19 మంది మృతి చెందగా 119 మంది గాయపడ్డారు. భూకంపం వల్ల కొన్ని ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోగా పలు చోట్ల రోడ్లు బీటలు వారాయి. పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా వణికిపోయాయి. ఈ సందర్భంగా కొండ చర్యలు విరిపడడంతో అక్కడికి చేరుకోవడానికి సహాయక బృందాలు శ్రమిస్తున్నాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు కృషి చేస్తున్నాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నారు. తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేసిన ఫిలిపియన్ జియోలాజికల్ విభాగం ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకుంది. ఇటీవల రగసా తుఫాను సృష్టించినటువంటి బీభత్సం నుండి అప్పుడప్పుడే ఫిలిపియన్స్ వాసులు కోలుకుంటుండగా భూకంపం రూపంలో మరోసారి ప్రకృతి వారిపై విరుచుకుపడింది. అయితే నిమిషాల వ్యవధిలోనే వరుసగా 3 భూకంపాలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.9, 7.0, 7.0 వచ్చినట్టుగా అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొంది. దీంతో అలర్ట్ అయిన అక్కడి ప్రభుత్వం లేబే, సెబు, బెలిరాన్ తీర ప్రాంతాల ప్రజలను హెచ్చరించింది. అంతేకాదు సునామీ వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరించింది. ఇక అమెరికా జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం ద్వీపం ఉత్తర చివరిలో ఉంటుంది బోగో నగరం. ఇక 90,000 జనాభా కలిగిన ఈ నగరంలో మొదట రాత్రి 10 గంటలకు భూకంపం సంభవించింది. ఈ ప్రాంతంలో 19 మంది మృతి చెందారు. భూకంపం దాటికి కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. చాలా మంది గల్లంతయ్యారు. ఇక మరో భూకంపం బోహల్లో ప్రావిన్స్లోని కలాపే ప్రాంతానికి తూర్పు ఆగ్నేయంగా 11 కిలోమీటర్ల దూరంలో గుర్తించడం జరిగింది. ఈ పట్టణంలో 33,000 మంది ప్రజలు నివసిస్తుండగా అక్కడ ఎక్కువ నష్టం వాటిల్లింది. అయితే రాత్రి వేళ కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకాలు ఎదురయ్యాయి. దీంతో రాత్రంతా ఆయా ప్రాంతాల ప్రజలు రోడ్డు మీద బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇప్పుడే నష్టాన్ని అంచనా వేయలేమని అధికారులు చెబుతున్నారు. ఇక భూకంపం దాటికి బంటాయాన్ ప్రాంతంలో ఫేమస్ దశాబ్దాల కాలం నాటి సెయింట్ పీటర్ చర్చ్ ధ్వంసమైంది. చర్చి చుట్టూ ఉన్నటువంటి విద్యుత్ వైర్లు, లైట్లు కూడా పడిపోయాయి. చర్చి పరిసరాల్లోని ప్రజలు ఆర్తనాదాలతో ఒక్కసారిగా పరుగులు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా సెబు ప్రావిన్స్ దీనిని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది. అదేవిధంగా భూకంప ప్రభావిత ప్రాంతంలో బోగో, శాన్ రెమిగో, ట్యబులాన్, మెడిలిన్స్ పట్టణాలు కూడా విపత్తుగా ప్రకటించాయి. అయితే ఫిలిప్పీన్స్లో భూకంపాలు సర్వసాధారణం. రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంది. భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు బద్దలవడం లాంటివి తరచూ ఈ ప్రాంతంలో జరుగుతుంటాయి.